చెప్తా విను బ్రో. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకోసం వస్తాయి. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్, అదే మన కల్కి ఉంది కదా, కల్కి మూవీ నుంచి వచ్చిన ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ గురించి అయితే చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే బుజ్జి అండ్ భైరవ. అసలు బుజ్జి అండ్ భైరవ ఎలా కలిశారు అనేది ఒక చిన్న లైక్ యానిమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చూపించారు. ఇది మన నాగశ్విన్ గారు తీశారు. అంటే మన మహానటి ఎవడ సుబ్రహ్మణ్య డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన 3వ మూవీ ఇది కల్కి. అండ్ ఈ మూవీలో నా బాగా నచ్చింది ఏంటంటే, ఒక భైరవ్ క్యారెక్టర్ ని ఇలాంటి క్యారెక్టరా అనేది, అంటే బౌంటీస్ ఇప్పుడు ఏంటంటే మన మనీ ఫ్యూచర్ లో ఏంటంటే బౌంటీస్ అనే విధంగా ఉండేది. ఇప్పుడు ఎవరైనా పట్టుకుంటే ఎన్ని బౌంటీస్ అంటే రివార్డ్స్ ఇస్తారు కదా, అలా కొంతమందిని అయితే చెప్తారు. ఇలా రివార్డ్స్ కోసం మన భైరవ ఒకరిని పట్టుకోవడానికి వెళ్ళాలనుకుంటాడు. అరౌండ్ ఒక 50,000 బౌంటీస్ ఇస్తాను అది ఇది అని చెప్తే, అందరూ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సపరేట్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే మనీ ఇస్తారు. వాళ్ళ దగ్గర మంచి వెహికల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల అయితే వాళ్ళు వెళ్తారు. మన భైరవ దగ్గర అయితే ఏ వెహికల్ ఉండదు. మన భైరవ డైలీ ఏంటంటే ఒక వెహికల్ చూస్తూ ఉంటారు, ఇది ఎలా అయినా కొనాలి అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే ఆ వెహికల్ ఉంటే అది ఫాస్ట్ గా వెళ్తుంది. బౌంటీస్ అనేది, అంటే వాళ్ళని పట్టుకుని బౌంటీస్ అనేది ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు అని ఇలా ఉంటది. ఇలా ఉండగా ఒక నార్మల్ రిక్షా ఉంటది. ఆ రిక్షా వాడిని అడుగుతాడు, నాకు ఈ విధంగా ఇది కావాలి, నీకు ఇన్ని బౌంటీస్ ఇస్తాను అంటాడు. దీనికైతే 5,000 బౌంటీస్ అవుతుంది అది ఇది అని చెప్తాడు. మనోడి దగ్గర ఏమో 5,000 బౌంటీస్ ఉన్నాయి, 3,400 ఎంతో బౌంటీస్ ఉంటాయి. ఇంకా తర్వాత ఇస్తా అని చెప్పేసి అది ఎక్కించుకొని వాడిని వెళ్తాడు. వాడు వెళ్తే మెల్లిగా మెల్లిగా వెనక్కి వెళ్తా ఉంటాయి. ఇటు కాదని మన భైరవ తీసుకొని ఆ వెహికల్ ని బాగా ఫాస్ట్ గా తోలేసి, ఇంకా కరెక్ట్ గా ఒక్కొక్క దగ్గర వెళ్ళినప్పుడు ఒక్కొక్క పాట ఊడిపోతూ ఉంటది. ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు వెనక్కి కూర్చో ఉంటాడు కదా, ఆ ముసలోడు, వాడు విగ్ ఎగిరిపోతుంది. లాస్ట్ ఇంకా ఫైన్ పట్టేసుకుందాం అనుకునే టయానికి గానులన్నీ ఊడిపోతాయి. అలా ఉంటది. లాస్ట్ కి వచ్చి ఇంకా అది పట్టుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకా మన పాత సామాన్లు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇవన్నీ తిరిగి ఎంత ఇస్తారు అది ఇది అంటే 300 అంటే మాట్లాడదాం, మళ్ళీ 200 ఇంకా మాట్లాడుతూ 100 రూపాయలు, అదే 100 బౌంటీలే ఇస్తా అంటాడు. సరే అని ఇంకా అమ్మేద్దాం అనుకునే టయానికి ఇంకా మన కీర్తి సురేష్, అదే బుజ్జి, తన వాయిస్ అయితే వినిపిస్తుంది. ఆ వాయిస్ వినిపిస్తానే ఎవరెవరు అని చూస్తే లాస్ట్ కి తను బుజ్జిని తీసుకొని వీళ్ళిద్దరు నేను లాస్ట్ కి ఏంటంటే ఆ బుజ్జిని తీసుకుంటాడు. తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. దీంతో ఒక మంచి వెహికల్ చేయొచ్చు, అది ఎలా అని నేను చెప్తానని తీసుకుని వెళ్తాడు. కొన్ని సామాన్లు కావాలంటే అక్కడ ఇక్కడ అన్ని తీసుకొని వచ్చి ఒక దగ్గర అయితే పెడతాడు. అండ్ లాస్ట్ లో వెహికల్ అయితే తయారు చేస్తారు. సమ్ బౌంటీస్ అనేది ఒక రివార్డ్ అయితే ఇస్తారు. అదే వాళ్ళు ఏంటంటే డిసపియర్ మ్యాన్ అని ఒకడు ఉంటాడు, వాడిని పట్టుకోవాలని. లాస్ట్ కి అయితే వాడిని కొన్ని చేసెస్ ఉంటాయి, బుజ్జి భైరవ మధ్య క్లాషెస్ ఉంటాయి. అలా ఇలా మొత్తం జరిగి లాస్ట్ కి అయితే వాడిని ఒక దగ్గర, వాడు స్మెల్ అనే ఉంటారు కదా, విలన్ దగ్గర చేపల స్మెల్ ఉంటది. సో దానివల్ల ఏంటంటే ఒక దగ్గర అది ఇక్కడ ఉందని పట్టేసుకుంటారు. పట్టేసుకున్న తర్వాత ఏంటంటే వాడు చిన్న పిల్లోడు అని తెలుస్తుంది. వాడికి ఏంటంటే ఒక 50,000 బౌంటీస్ అనేటి వాడికి రివార్డ్ ఇచ్చుంటారు. కానీ ఏంటంటే వాడు ఉంది కదా హాలోగ్రామ్ తీసేసుకొని అండ్ వాడిని వదిలేస్తాడు. ఎందుకు భైరవ నువ్వు చాలా ఎమోషనల్ అది ఇది అంటారా, అంతే కదా బుజ్జి, ఇప్పుడు కానీ పట్టించుకుంటే వాడికి 50,000 బౌంటీస్ ఇస్తాడు. రేపు ఫ్యూచర్ లో వాడు పెద్ద తర్వాత పట్టుకుంటే పెద్ద 5 స్టార్ ఎక్కువ బౌంటీస్ ఉంటాయని ఇది అని చెప్పేసి, అంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ అయిన స్టార్ట్ అవుతుంది. అండ్ పార్ట్నర్, లాస్ట్ వాళ్ళ పార్ట్నర్స్, మాస్టర్ నుంచి పార్ట్నర్స్ అవుతారు. ఇలా ఉంటది. అండ్ భైరవ ఎంట్రీ అయితే దీంట్లో అయితే చాలా బాగుంది. అంటే ఒక క్రిస్పీ ఇది ఉంటది కదా మామూలుగా వైన్ షాప్, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు పరిగెడతా ఉంటాం, బాటిల్ పట్టుకుని ఇలా తీసుకుని ఇలా తాగుతూ ఉంటా, చాలా బాగా అనిపించింది. అండ్ దీంట్లో బుజ్జి మెయిన్ ఏంటంటే ఒక మిషన్ మీద వెళ్తూ ఉంటది. బుజ్జి ఏంటంటే 100th మిషన్ ఇది. సో ఇది చేస్తే తన ప్రమోషన్ వస్తూ ఉంటది అని అంటారు. సో అది చేసే రౌడీ గ్యాంగ్ వచ్చేసి వాళ్ళని షిప్ ను పేల్ చేసి బుజ్జిని ఇలా లాస్ట్ కి అయితే ఆ డంప్ యార్డ్ లో అయితే ఉంటది. ఇలా ఉంది. అండ్ బుజ్జి అండ్ భైరవ వాళ్ళ ఒక జర్నీ అయితే చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ కల్కి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.